హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏంటా అనుకుంటున్నారా, మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామని తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడైతే వ్రతానికి సంబంధించిందంతా రెడీ చేసుకుంటున్నాం అనమాట. వ్రతానికి మందిరం అయితే సిద్ధం చేసుకుంటున్నాం. నీట్గా ఫస్ట్ అయితే కడిగి దానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలన్నమాట నీట్గా. ఇప్పుడైతే చూడండి పసుపు రాస్తున్నాము. అది రాయటానికే చాలా టైం పట్టిందండి. దగ్గరగా 2 గంటలు పట్టిందనమాట. అది మొత్తం నీట్గా పసుపు రాసి మొత్తం రెడీ చేసి మొత్తానికి ఏమవుతుందంటే, పసుపు రాసి ఒకదానికి రాసేలోపు ఇంకోటి పసుపు మొత్తం ఆరిపోతుందనమాట. తెలుసు కదా మీ అందరికీ పసుపు ఊరకనే ఆరిపోయిద్దని. అదిగాక మాకు ఇంటి దగ్గర బయట చల్లటి గాలి వస్తుందనమాట. అందుకని రాసింది రాసినట్టు ఆరిపోతుంది. మొత్తానికైతే పసుపు మొత్తం రాసేసి ఫస్ట్ అయితే లోపల రాసాము. ఇంకక్కడ లోపల ముగ్గు అయితే వేస్తుంది మా అమ్మ. పక్క నుంచి మా అమ్మమ్మ అయితే చెప్తుందనమాట, ముగ్గు అలా వేయి ఇలా వేయి అది ఇది అని చెప్పి. నేను కూడా అంటున్నాను, ఎప్పుడు ముగ్గు నీట్గా వేస్తావు, అయితే ఈసారి ఏంటి కొంచెం వంక టింకర్లుగా వేస్తున్నావు, నీట్గా వేయి అని చెప్తున్నా నేనైతే పక్క నుంచి. మళ్ళీ నాకైతే రాదు ముగ్గు వేయటం, కానీ మా అమ్మకి చెప్తున్నాను అనమాట. చూడండి మా అమ్మ ముగ్గు అయితే వేసేస్తుంది. తర్వాత అయితే ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపు సెకండ్ టైం రాసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ రాసిందంతా ఆరిపోయింది కదా, ఆరిపోతుంది లాస్ట్లో రాసి అప్పుడు పెడదాం కుంకుమ బొట్లు అని చెప్పి ఫస్ట్ ముగ్గేసేస్తున్నాం లోపల రాసి. ఇంకా తర్వాత అయితే అప్పటికే ముగ్గేసి అదంతా రెడీ చేసుకునేసరికి మాకైతే రాత్రి పడుకునేసరికి 1:30 అయింది. ముగ్గు అయితే వేయటం అయిపోయింది. మా అమ్మ ఇప్పుడు చూడండి పసుపు కుంకుమ వేస్తుంది ముగ్గులో. ఖచ్చితంగా వేసుకోవాలంట పసుపు కుంకుమ. ఇప్పుడైతే మిగతా పాటలంతా పసుపు రాసుకున్నాం, మళ్ళీ రాసుకుని కుంకుమ బొట్లు అయితే పెడుతుంది మా అమ్మ. ఇంకేం చేస్తున్నామంటే, ఆరిపోతుంది కదా పసుపు, ఫస్ట్ పసుపు రాసి తర్వాత కుంకుమ పెట్టాలంటే ఆరిపోతుందని చెప్పి నేను పసుపు రాస్తుంటే మా అమ్మ కుంకుమ బొట్లు అయితే లైన్గా నీట్గా పెట్టుకుంటా వస్తుంది అనమాట. మా అమ్మమ్మ అయితే చెప్తుంది, అక్కడ డార్క్గా పెట్టు, కొంచెం కొంచెమే అతుక్కుంది అది ఇది అని చెప్తుంది అనమాట. ఇంక ఇవన్నీ పెట్టుకుని మేము పడుకునేసరికి అయితే 1:30 అయింది. మొత్తానికైతే బొట్లు పెడతాం అయితే అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. నేనైతే బాగుంది అనుకుంటున్నా, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలాగే పెడతారో లేదో కూడా చెప్పండి. మేమైతే ఇలా చేసుకుంటాము. ఇంక ఇదంతా అది పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసేసరికి నైట్ 1:32 అయిందనమాట. ఇంకా మొత్తం అయిపోయాక నేనైతే ఇంకా తర్వాత పూలతో డెకరేషన్ అది ఇది అని చేశాను. అది కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. మీరు కూడా ఇలా చేసుకుంటారో లేదో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మేమైతే ఇలా చేసుకుంటాము. మీ అందరికీ తెలుసు కదా, మేము ప్రతి సంవత్సరం మా అన్న బర్త్డే రోజు అయితే చేసుకుంటాం అనమాట. మా ఇంట్లో మొక్కున్నారు, ప్రతి సంవత్సరం మా అన్న బర్త్డే అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము అని చెప్పి మొక్కున్నారనమాట. అందుకని ప్రతి సంవత్సరం కుదరకపోతే చెయ్యం తప్ప మ్యాక్సిమం ప్రతి సంవత్సరం చేస్తాం అనమాట మేము మా ఇంట్లో అయితే. ఇంకా చూడండి ఫుల్ మొత్తం అయిపోయింది బొట్లు పెట్టడం అయితే. ఇవే 2 గంటలు పట్టిందనమాట మాకు బొట్లు పెట్టి అంత డెకరేషన్ చేయడానికి. మీరు కూడా ఇలాగే చేస్తారేమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ఇంకా పూలతో డెకరేషన్ కూడా చేసేసి లోపల పెట్టేస్తాను. ఇంకా చూసేయండి, పూలతో కూడా డెకరేషన్ చేశాను. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. కానీ ఆ పైన సర్కిల్ పెట్టడానికి ఏమి ఉండట్లేదు. ఇంకా పెట్టి ఏం చేశానంటే దారంతో కొంచెం కొంచెం కట్టాను అనమాట. చూడండి డెకరేషన్ ఎలా ఉంది. సింపుల్గా డెకరేషన్ చేశాము. ఇంకా రిమైనింగ్ పూర్తి డెకరేషన్ రేపు మార్నింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మిగతాదంతా ఎలా చేసుకున్నాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూడండి పైన కూడా అలా కొంచెం సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం అనమాట. బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందో లేదో చెప్పండి. ఇంకా ఇప్పుడైతే వినాయకుడిని చూపిస్తాను. చూడండి చిన్ని వినాయకుడు అనమాట. సింపుల్గా అలా కొంచెం వాటర్ వేసి అలా డెకరేషన్ చేశాను. ఇంకా మా డెకరేషన్ అయితే ఇదండి. మేమైతే ఇలా చేసుకున్నాం. మీరు ఇలాగే చేస్తారా? చూడండి మా అమ్మమ్మ అయితే చెప్తుంది, అక్కడ ఆ ఫ్లవర్స్ పెట్టు, ఇక్కడ ఈ ఫ్లవర్స్ పెట్టు అని చెప్తుంది. సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఏదో మాకు తగినట్టుగా సింపుల్గా అలా డెకరేషన్ చేశామండి. మీరు కూడా ఇలాగే చేస్తారా?
ఏదో కొంచెం సింపుల్గా అలా. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.